రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు 5 లక్షల మంది లబ్ధిదారులకు రాయితీలు నోటిఫికేషన్ జారీ. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు ఈ నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణ కోసం సంక్షేమ కార్పొరేషన్లు నోటిఫికేషన్లు జారీ చేశాయి. యువత ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పలు సంక్షేమ శాఖలైతే సూచిస్తూ ఉన్నాయి. స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ఇప్పటికే సంక్షేమ శాఖలు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. దాదాపు 5 లక్షల మంది యువతకు 6,000 కోట్ల ఖర్చుతో ప్రభుత్వం రాయితీ రుణాలు మంజూరు చేయనుంది. ఈ పథకం అర్హతలు, ఎంపిక విధానం, మరిన్ని వివరాల కోసం tgobmms.cgg.gov.in అఫీషియల్ పోర్టల్లో ఉన్నట్లు బీసీ కార్పొరేషన్ ఎండి గారు తెలిపారు. మరిన్ని వివరాలకు సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను సంప్రదించాలని సూచిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఐటీడీఏ అధికారుల్ని సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ జిఎం తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఖరారు చేయనున్నారు. కేటగిరీ 1 కింద 1,00,000 వరకు రుణాలను ఇస్తారు. ఇందులో 80% రాయితీ ఉంటే మిగతా 20% లబ్ధిదారులు భరించడమో లేదా బ్యాంకు అనుసంధానం యూనిట్లు ఇవ్వనుంది. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఇందులో రాయితీ 70% లభిస్తుంది. ఇక కేటగిరీ 3 కింద 3 లక్షల వరకు రుణాలు ఇచ్చి 60% రాయితీ ఇస్తారు. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. లబ్ధిదారుల్లో అర్హులను ఎంపిక చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాయితీ రుణాల మంజూరు పత్రాలు ఇస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తుండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ లోన్లకు రేపటి నుంచి దరఖాస్తు చేసుకోండి అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మరియు ఉపాధి కోసం వివిధ రకాల స్వయం ఉపాధి పొందాలి అనుకునేవారు తప్పనిసరిగా ఈ లోన్ల కోసం దరఖాస్తు అయితే చేసుకోమని చెప్తూ ఉన్నారు.